వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ పెట్టానండి. మార్నింగ్ నేను పని ఎలా చేసుకుంటానో మొత్తం అంతా పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు నేను సాయంత్రం అవగానే 3 ఆ టైంలో బట్టలు తీసేస్తానండి. బాగా ఎండ కాస్తే పొట్లు పోతాయి కదా బట్టలు అన్నట్టు నేను బట్టలు తీసేసుకుంటాను. ముందు తీసేసుకున్న తర్వాత ముందు మా మామయ్య గారికి ఈయనకి టీ పెట్టి ఇచ్చేసి అప్పుడు బట్టలు అవి తీసేసుకొని ఏమన్నా చికాగ్గా ఉన్నాయి మొత్తం సర్దుకుంటానండి. ఇంకోండి ఇలా అయితే థ్రెడ్డింగ్ గాజులు తయారు చేస్తుందండి మా అమ్మాయి. థ్రెడ్డింగ్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి తయారు చేస్తుంది. అవన్నీ చూసారా మంచం నిండా అలా సర్దేసి పడుకుందండి. మొత్తం చేసింది, ఆ గాజులు చేసింది నేను చూపించాను కదా, ఆ గాజులు చేసింది. ఆ గాజులు చేసి అక్కడ పడేసింది. ఆ పడేసినవన్నీ నేను సర్దుతున్నాను. ఇప్పుడు ఆడపిల్లలు అంతే కదండి, ఎక్కడ వదిలేస్తారు. వదిలేస్తే అవన్నీ సర్దుకోవాలి. చేసినంతసేపు బాగానే చేస్తారు, చేయకపోతే అసలు చేయరు. ఇంకా బయట వదిలేసారు, అవన్నీ వదిలేసింది బ్యాగ్లో పెట్టకుండానే. మొత్తం అవన్నీ గమ్ము అవన్నీ నేను సర్దుతున్నానండి. చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండానే. అందంగా తయారు చేస్తుందండి. ఆ దారాలు కావాల్సిన మెటీరియల్ అన్నీ కొనుక్కుంది. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, తయారు చేసి పంపిస్తాము. మీకు ఎవరికన్నా కావాలంటే మా పాప తయారు చేస్తుందండి. ఇలా అయితే మేము చక్కగా మా పాప అయితే తయారు చేస్తుంది గాజులు అవిని. మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, మా పాప ద్వారా నేను పంపిస్తానండి. ఇలా అయితే మొత్తం అన్నీ ఎక్కడ పడేసింది అవన్నీ సర్దుకొని నేను గోరింటాకు కూడా పెడుతుందండి. కోన్తో డిజైన్లు పెడుతుంది, చక్కగానే బాగా పెడుతుందండి. ఆ గాజు తయారు చేస్తాం. గోరింటాకు ఏ పని అయినా సరే బాగా చేస్తుందండి. ఇలాగే అక్కడ వదిలేసింది. ఎందుకంటే తయారు చేసి పాపం అలసిపోయి పడేసింది అక్కడ. ఇంకా అందుకని ఇంకా దానిలా కొడుతుంది. ఎందుకులే అని నేను సర్దేస్తున్నానండి బ్యాగ్. దానికి కావాల్సినవన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఈ బ్యాగ్లో పెట్టుకుని దాచుకుంటుంది. ఆ బ్యాగ్ పైన పెట్టేసుకుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు కట్టి తీసేస్తారని అలా దాచేసుకుంటుంది. ఇదంతా నేను సర్దేపట్టి నా బ్యాగ్ మీదకి వస్తుందండి. ఇవన్నీ అయితే శుభ్రంగా సర్దేసి పక్క దులిపేసేసేస్తాను. పక్క దులిపేసిన తర్వాత అప్పుడు ఇల్లు గుమ్మాలు తుడుచుకొచ్చేసి అప్పుడు అంట్లు తోముతానండి. అంట్లు తోముకొని మనకి పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసేసి పెట్టేసి అప్పుడు మళ్ళీ అంట్లు తోముకొని అప్పుడు పడుకుంటానండి. ఇలాగే ఉంటుంది. మన కంగారుగానే ఉంటుంది. మధ్యాహ్నం అయితేనే కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. సరే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనం ఇష్టంగా చేస్తే ఇష్టంగానే ఉంటుందండి, కష్టంగా చేస్తే కష్టంగానే ఉంటుంది. ఈ పని అంతా ఈజీగా చేసేయచ్చు అనుకుంటే చేసేయచ్చు. ఆ పక్క ఈ సర్దేసి ఇల్లు గుమ్మాలు అయితే తుడిచానండి. ఇప్పుడు అంట్లు చికాగ్గా ఉన్నాయి కదా, అవన్నీ బోర్లేస్తాను. ఇంకా నేను కిచెన్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెడతానండి. చూడండి ఎవరో స్కిప్ చేయకుండా ఇల్లంతా నీట్గా చేసుకుంటూ ఉంటున్నాను. అందుకనే కొంచెం వీడియో లేట్ అయింది. మనం వీడియోలో క్లీనింగ్ వీడియోలు వస్తాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అందరూ లైక్ చేయండి. ఒక్కొక్కరు లైక్ చేస్తున్నారు, ఒక్కొక్కరు లైక్ చేయట్లేదండి. లైక్ కూడా చేయండి. లైక్ చేస్తేనే కదా మనం వీడియోలు కొంచెం ముందుకెళ్తాయి. నేను ఏదో వేడి నీళ్ళు సన్నీళ్ళు సాయం చేద్దామని మా వారికి నేను వీడియో మొదలు పెట్టాను, కానీ ఎవరో సరిగ్గా చూడట్లేదు, లైక్లు కూడా చేయట్లేదండి. అందుకని ఈ మధ్యన నేను వీడియోలకు తగ్గించేశాను. మళ్ళీ సరేలే ప్రయత్నిద్దాము, వాచ్ అవర్స్ పెరిగితే ఏమన్నా ₹1 వస్తాయి అన్నట్టు నేను మళ్ళీ ప్రయత్నించాను. కానీ సరిగ్గా వీడియో ఎవరో చూడట్లేదు. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకుంటాను. ఇవన్నీ మనం ఎలాగో తోముకోవాలండి. ఈ డబ్బాలు, ఈ గిన్నెలు ఇవన్నీ తోమాలి. ఇలా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, శ్రావణ మాసానికే మళ్ళీ ఇల్లన్నీ క్లీనింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క గది క్లీనింగ్ చేసుకుంటూ ఉంటున్నానండి. నేను క్లీనింగ్ వీడియోలు పెడతాను చూడండి.
ఎవరైనా అలా చేసుకుంటే బాగుంటుంది కదా, మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు అనుకుంటారు కదా అని నేను పెడుతున్నాను ఒక్కొక్క వీడియో. చూస్తూ ఉండండి. ఒక గది పెట్టాను కదా, పైనని ఒక గది కింద శుభ్రం చేసామండి. ఆ గది వీడియో పెట్టాను, చూడండి. ఈ ఈ వీడియో కన్నా ముందు ఉంటుంది, ఆ వీడియో చూడండి. చక్కగానే మీరు ఎలా చేసుకోవాలో అన్నీ పెట్టాను. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మొత్తం ఒక రోజే చేసుకున్నా మనం చేయలేమండి, భారం అయిపోతుంది. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గది పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. చక్కగా మనకు పని చేసినట్టు కూడా అంత అలుపు రాదు. మనకి కిచెనే కష్టం అండి, ఉన్నాయన్నీ ఈజీగా అయిపోతాయి. కానీ కిచెన్లో చాలా సామాను ఉంటాయి కదా, అవన్నీ తీసి మళ్ళీ సదురుకొని పెట్టుకొని పెట్టేపటికి సరిపోతుంది. కిచెన్లోనే ఎక్కువ సామాను ఉంటుంది కదా, మనం ఎక్కువ ఉండేది కూడా కిచెన్లోనే. ఉన్న గదిలో అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు, క్లీన్గానే ఉన్నట్టు ఉంటాయి. ఈ కిచెనే అత్తమాన జిడ్డు పట్టేసి ఆ వంట ఈ వంట చేస్తాం కదా, కిచెనే చాలా కష్టంగా ఉంటుందండి. గ్యాస్ పొయ్యి అవన్నీ తీసి మళ్ళీ కడిగి మళ్ళీ రేకులు అవి తుడిసి కడిగి అవన్నీ సరిపోతుంది పని. మనకి కిచెన్లోనే కష్టంగా ఉంటుంది, ఉన్న పని అంతా ఈజీగా అయిపోయినట్టే ఉంటుంది. ఈ కిచెన్ కూడా కొంచెం మారుద్దాం అనుకుంటున్నానండి, ఏమవుతుందో చూడాలి. అది కూడా పెడతాను వీడియో, చూడండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, ఎవరో చీరలు కొనుక్కున్నారండి అందరూని. మనకి చక్కగా చాలా ఆనందంగా ఉంటుందండి శ్రావణ మాసం అయితేనే. గోరింతాకులు పెట్టుకోవచ్చు, చీరలు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కునే వాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి, బాగుంటుంది కూడా మనకి. అన్నీ నచ్చుతాయి కూడా మనకి. శుక్రవారాలు పూజలు చేసుకోవచ్చు, అమ్మవారికి నైవేద్యాలు వండుకోవచ్చు. అంటే మామూలు శుక్రవారాలే బాగా చేసుకుంటాము, ఇంకా శ్రావణ శుక్రవారం అంటే ఇంకా చాలా బాగా చేసుకుంటాం కదండి. ఇలా అయితే ఇక్కడ అంట్లు తోమేసాను, అంట్లు తోమేసి పిండి రుబ్బుతానండి. పిండి పప్పు కడిగేసుకున్నాను, పప్పు కడిగేసుకుని ఇప్పుడు పిండి రుబ్బుకుంటున్నాను. ఇలా అయితే ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఏ వీడియోలోని చెప్పే మాటే, మనకు పని అయిపోయిందంటే అప్పుడు ఎంతసేపు కూర్చున్నా గొడవ ఉండదు. పని ముందు పెట్టుకుని కూర్చున్నామంటే ఆ పని అలా చూస్తూనే ఉంటుంది. మనం ఎంతసేపు కూర్చున్నా తర్వాత అయినా మనమే చేసుకోవాలండి ఆ పని. అదే మనం ముందే చేసేసుకున్నామంటే మనం కాసేపు కూర్చున్నా పెద్ద గొడవ ఉండదు. మనం చక్కగా చేసుకునేలాగా చూసుకోండి. కూసేపు కూర్చున్నా సరే ఎమ్మటే లేచిపోయేలాగా చూసుకుని చేసుకుంటే బాగుంటుంది. నేనైతే అలా చేసుకుంటాను, మీరు కూడా అలా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక్కడైతే పిండి ఇడ్లీ రవ్వ కలిపానండి, ఇడ్లీ పిండి కలిపాను ఇడ్లీకి రేపొద్దునకి. ఇలా అయితే నేను తీసేసుకుంటున్నాను, రుబ్బేసుకున్నానండి. నలిగిపోయింది, ఇడ్లీ పిండి నలిగిపోయింది, తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే 2 రోజులు వస్తుందండి ఈ పిండి. 2 రోజులు వచ్చి మనకి ఇడ్లీ కింద అయినా వేసుకోవచ్చు, మినప రొట్టె కింద అయినా వేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. అట్లకి ఇడ్లీకి కూడా రుబ్బుకుంటాను. ఈరోజేమో ఇడ్లీకే రుబ్బుకున్నానండి, తక్కువే పోసాను. అట్లకి ఇంక పోయలేదు, వరిపిండి లేదు కదా అని. వర్షం కింద ఉంది, అందుకనే వరిపిండి బియ్యం కడిగి ఆరబెట్టాలండి. బియ్యం కడిగి ఆరబెడితే వరిపిండి ఆడించుకొస్తారు మా బాబాయ్ని ఈయనని. నేనైతే అలా చేసుకుంటాను. పిండి రుబ్బేసాను, రుబ్బిన తర్వాత చపాతీ చేసేసిందండి మా అమ్మాయి. చపాతీ చేస్తే ఇక్కడ నేను చపాతీ వేపుతున్నాను. నైట్ డిన్నర్ అండి ఇది. ఇంకా శనివారం అందరం ఇంకా ఇదే తింటాము, అందరూ చపాతీయే తింటారు. బంగాళదుంప కూర వండాను, బంగాళదుంప కూరలోకి చపాతీ చేసి ఇంకా తినేసామండి. తినేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా రొటీన్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లు కడిగేసుకుని గ్యాస్ పొయ్యి తుడుచుకొని సింక్ అవి కడిగేసుకుంటే మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ వంట చేసుకోవాలి కదండి, పిల్లలకి బాక్సులు అవి పెట్టాలి కదా. ఇంక ఈ రొటీన్ ఇలాగే ఉంటుంది, ఇంకా మనకి ఎప్పుడు చూపించే రొటీనే కదా.
ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఇదంతా తుడిచేసుకుని వంటగది నీట్గా చేసేసుకుంటానండి. ఎప్పుడు పడుకునే ముందు నీట్గా వంటగది ఉంచేసుకుంటే మనం రేపు పొద్దున్నే లేచినెమ్మటే చక్కగా మనం పిల్లలకి క్యారేజీలు పెట్టుకోవచ్చు. బాక్స్లో అవి పెడతాకి ఈజీగా ఉంటుంది. అంట్లు సింక్ నిండా ఉండి గ్యాస్ పొయ్యి నిండా చికాగ్గా ఉంటాయి, వంట చేయలేము. అందుకనే నీట్గా చేసుకున్నామంటే చక్కగా మనం రేపు పొద్దున్నే లేచినెమ్మటే వంట చేసుకోవచ్చు. ఇలా అయితే నేను నీట్గా పెట్టుకుంటానండి. ఈ పని అయిపోయిన తర్వాత పాలు చల్లారిపోతే తోడేసేసానండి. తోడేసేసి ఎక్కడ సర్దేసి ఇంక పడుకున్నాను. ఇంకా ఇలా అయితే నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఎప్పుడూని. ఇంకా అంట్లు అవి తోమేసి గ్యాస్ పొయ్యి అవి తుడిచేసుకుని ఎక్కడ సర్దేసి నీట్గా ఉంచేస్తానండి. ఇలా అయితే నేను చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. బాయ్ అండి.